హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ద మితమ్మ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇది వచ్చేసి నేను ఒక స్వీట్ అండ్ అలాగే పిల్లలకు కూడా నచ్చేది బాగా చేస్తున్నాను అనమాట. ఇది చూడగల మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. దీంతో టూటీ ఫ్రూటీ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా బుర్దు గుమ్మకాయతో చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కూడా చెయ్యొచ్చు. సో బట్ మా పిల్లలు అడిగారు కాబట్టి ఇంకా ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు తీసిన వీడియో, కొంచెం లేట్ అయింది, మర్చిపోయాను కూడా, అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం బాగా గ్రీన్ కలర్లో ఉండే దాంట్లోనే ఒక స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అవి మునిగినంత వరకు ఎన్ని నీళ్ళు సరిపోతాయో అన్ని నీళ్ళు వేయండి. అంటే ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ అంతా మునగాలన్నమాట అందులో. సో అందులోనే పంచదార వేసి దానికి తగినంతగా, నేను ఒకవేళ సపోజ్ చెప్తాను చూడండి, ఒక కప్పు మీరు ఆ ముక్కలు తీసుకున్నారనుకోండి, అదే కప్పుతో చక్కెర తీసుకోండి అండ్ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి. అంతే అనమాట, సింపుల్గా చెప్పాలంటే. నేను తర్వాత అవి మరుగుతున్నప్పుడు నేను ఏవైతే పుచ్చకాయ ముక్కలు ఉన్నాయో సో అవి వేసుకున్నాను అనమాట. అవి బాగా మరగనిచ్చి నీళ్ళన్నీ ఆ పుచ్చకాయలు పీల్చుకోవాలి. సో అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట టూటీ ఫ్రూటీ ఇలా రావాలి. చూడండి, ఇంకా నీళ్ళు అయిపోయినాయి నాకు. అందులో గిన్నెలు సరిపోక పెద్ద గిన్నె పెట్టాను అనమాట. మీరు ముందు చూసుకొని పెట్టుకోండి. నాలుగు చెక్కండి. నీళ్ళన్నీ ఇంకిపోయి కొంచెం గట్టిగా ఉంచేంత వరకు చూసారు కదా, అలాగే మెత్తగా కూడా అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు చూడవసరం లేదు. ఇంక ఇది ఒక ప్లేట్లో తీసుకొని, నేనైతే ఒక దాంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. అది ఆప్షనల్, మీరు వేయచ్చు వేయకపోవచ్చు, పర్లేదు. ఇంకో దాంట్లో నార్మల్గానే ఉంచుతున్నాను అనమాట. అలా ఫుడ్ కలర్ వేసాక అది కలుపుకొని, తర్వాత ఇది కూడా కలుపుకొని ఎండలో ఒక 2-3 అవర్స్, బాగా ఎండ కాబట్టి ఇప్పుడు ఒక 2-3 అవర్స్ ఉంచండి సరిపోతుంది. లేదంటే గాలికన్నా ఆరబెట్టండి. అది ఆరేంత వరకు ఉండి తర్వాత సర్వ్ చేసుకోండి. సో అంతే గైస్, బాయ్ బాయ్.